నమస్తే. మనం చూసినాం నిన్న తెలంగాణలో చాలా హాట్ టాపిక్ నడిచింది. ముఖ్యంగా ఈటెల రాజేందర్, ఎంపీ ఈటెల రాజేందర్‌కి సంబంధించిన ఫ్లెక్సీలు దుమారం రేపినాయి. ఏదైతే మల్కాజ్గిరికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఈ ఫ్లెక్సీలు దుమారం రేపడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ సంపత్ మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? మీరు కూడా ఆ ఫ్లెక్సీలని చింపేయడం అయితే జరిగింది. మరి ఎవరు టార్గెట్ చేసి పెట్టిర్రనేసి మీరు అనుకుంటున్నారు? ఎవడు టార్గెట్ చేసిండో గాని నాకు తెలవదు గానీ, తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన బిడ్డగా, ఒక ఉద్యమకారుడికి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, నేను ఆ ఉద్దేశంతోని తెలంగాణ విద్యార్థి ఇలా ఎంతోమంది విద్యార్థి ఉద్యమకారులకు అండగా నిలబడ్డట్టు ఈటెల రాజేందర్ గారి మీద కుట్ర కోణంతోని ఎంత కుట్రలు జరుగుతున్నాయని ఆ ఫ్లెక్సీలను చూసి మాకే బాధ, మా కడుపుకు బాధ అనిపించి అవిని చించేయడం జరిగింది. వారి మీద ఎందుకంటే అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఒక బీసీ బడుగు బలహీన వర్గ కుటుంబాలలో పుట్టినట్టు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినట్టు ఈటల రాజేందర్ అన్న ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు కాబట్టి ఈ కుట్రలు ఈ ఈ ఆయన ఎదుగుదలను చూసుకొని ఓర్వలేకనే ఇలా ఈ కుట్రలు పన్నుతున్నారని మా అందరికీ తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మనం చూడొచ్చన్న. ఈటెల ఏడుపే బీజేపీకి శాపంగా మారింది అనేసి చాలా క్లియర్‌గా అనిపిస్తుంది. దీంట్లో కొన్ని ఏమున్నాయంటే రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎంపీ అరవిందే దాన్ని పెట్టించారని చెప్పేసి ఒక రకంగా టాక్ వస్తుంది. బండి సంజయ్ పెట్టించిందని చెప్పేసి ఇంకో రకంగా టాక్ వస్తుంది. మీరేమనుకుంటున్నారు? నేనేమంటున్నామ్మా, ఈటల రాజేందర్ అనే నాయకుడు పదవులకు పెదవులు మూసుకునేటోడు కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు మంత్రి పదవి ఇస్తా అని రమ్మన్నప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, నాకు నా ఆత్మగౌరవం, నా తెలంగాణ రాష్ట్రం తప్ప నేను నీ పదవుల దగ్గరకో నీ దగ్గరకో మోకటిల్లేటోని కాదు అని ఈటల రాజేందర్ గారు క్లారిటీగా చెప్పిండు. అలాంటి నాయకుడు వీళ్ళిచ్చే పదవులకు వీళ్ళిచ్చే ఎంగిల్ మెతుకులకు ఆశపడతాడా? నేను ఒక మాట, ఇలా ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడినట్టు బిడ్డ. అలాంటి బిడ్డను పట్టుకొని పదవుల కోసం ఇలా ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నేను అంటున్నా కదా, ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుల గుండెల్లో తెలంగాణ ప్రజల్లో ఒక శక్తిగా నిలబడ్డారు. ఈటల రాజేందర్ గారి గురించి కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్ని అడగండి చెప్తుంది ఈటల రాజేందర్ గారి గురించి. ఈటల రాజేందర్ గారి గురించి తెలంగాణ ఉద్యమంలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు చేసినట్టు ఉద్యమకారులను అడగండి చెప్తుంది ఈటల రాజేందర్ గారి గురించి. ఈటల రాజేందర్ గారు తన ఆస్తులను సైతం ఇలా ఔటర్ రింగ్ రోడ్లో పోతున్న గిడ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టినట్టు బిడ్డ. అలాంటి నాయకుని మీద ఇలా కుట్రలు ఇలా చేస్తున్నట్టు వారికి హెచ్చరిస్తున్నా. అంటే ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఎవడు చేసినా ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద మొనగాడుగా అని చెప్పుకుని ఎవడు చేసినా వాడిని పాతరేసి తొక్కుతాం. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతీయదారుల్లోనే కాళోజీ నారాయణరావు గారు చెప్పిన కవిత్వం ఇప్పుడు ఈ దానికి ఇలా ఆదర్శంగా నిలబడుతుంది. ఇలా నేను ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇలా భారతీయ జనతా పార్టీ ఆయన 2 నియోజకవర్గాలను త్యాగం చేసుకొని ఇలా 7 తెలంగాణ రాష్ట్రం అంతా ఒక సుడిగాలి పర్యటనగా ఎమ్మెల్యేలను గెలిపించుకునే ప్రయత్నంలో తిరిగింది. అది తప్ప ఇలా బీజేపీ పార్టీకి ఏడుపవుతుందా? ఈ ఈ కుట్ర ఈ కుట్ర ఎవడు చేస్తుండో వాడి మీద కంప్లైంట్ పెడతాం. ఖచ్చితంగా గౌరవ డీజీపీ గారికి మీ ఛానల్ ద్వారా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఫ్లెక్సీలు ఒక కాడ కట్టినది కాదు, ఓవరాల్ హైదరాబాద్ మొత్తంలో కట్టి ఈటల రాజేందర్ గారి మీద కుట్ర రాజకీయంగా పంతున్న చూడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గౌరవ డీజీపీ గారికి గౌరవ సిపి గారికి కూడా మేము తెలియజేస్తాం. అంటే ఈటల రాజేందర్‌కి వచ్చే పదవులను గూడా అరవింద్ అడ్డుకుంటున్నాడు అని జెప్పేసి గూడా అంటున్నారు. మేమేమంటున్నామమ్మా, మా దాంట్లో నిన్న అరవింద్ గారు క్లారిటీగా ఖండించిండు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఈటల రాజేందర్ అంటే ఒక భారతీయ జనతా పార్టీ కాదు, అన్ని పార్టీలు అభిమానించే నాయకుడు. ఈటల రాజేందర్ అంటే తెలంగాణ ప్రజలతో పాటు సబ్బండ వర్గాలతో పాటు అన్ని పార్టీలు అభిమానించే నాయకుడు. అలాంటి నాయకుడికి విభేదాలు ఉంటాయా అండి? ఇలా తెలంగాణ రాష్ట్రంలో విభేదాలు ఉంటాయా? ఈ కావలసుకొని కుట్రలతోని కుతంత్రాలతో చేస్తే మాత్రం ప్రజలు చీల్చి బొంద పెడతారు. సో మీరెవరు అనుకుంటున్నారన్న? మీరు కొట్టి పారేస్తున్నారు. ఎవరు బెట్టినా, ఎవరు బెట్టినా అని జెప్పేసి. అంత ధైర్యంగా ఫ్లెక్సీ బెట్టే అంత ఎక్కడుంటది? త్వరలో ఎవరికుంటది? బయటపడుతుంది. హ్మ్. పోలీసోళ్ళు అంటే మీ దాంట్లో వాళ్ళు వేరే విచారణ వర్గ పోరులు అవి ఇవి నేను నడుస్తున్నాయన్న? విచారణ ప్రారంభించారు పోలీసోళ్ళు. నేను ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. త్వరలో ఈ ఫ్లెక్సీలు ఎవడు పెట్టించిండు, వాని వెనుక ఎవడున్నాడు అన్నది కూడా అన్ని బయటపడతాయి. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇలా అంటే ఇప్పుడు ఈటల రాజేందర్‌కి కూడా బీజేపీలో ఒడిదుడుకులు ఉన్నాయి అనుకోవచ్చా? ఒకటమ్మా, రాజకీయాలు అన్నప్పుడు తప్పది. హ్మ్. రాజకీయాలంటేనే ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఎదుర్కొంటాము. అన్నీ ఎదుర్కొనే ముందుకు పోతున్నాం కదా. హ్మ్. రాజకీయాలంటేనే ఒడిదుడుకులు, హ్మ్. అవమానాలు, ఆ హ్మ్. అవమానాలు, అణచివేతలు ఉంటాయి. ఇవన్నీ ఎదుర్కొంటారు రాజకీయ నాయకులు అన్నప్పుడు అది అది కామన్ కదా. హ్మ్. అంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన తర్వాత గూడా 2 దగ్గరలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎంపీకి పోటీ చేసి గెలవడం జరిగింది. సో, ఉన్నత పదవి అయితే ఆయనకి ఒక గుర్తింపు అయితే వచ్చిందనేసి అయితే అనుకోవచ్చు.
2 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు. మరి ఇంకెందుకు ఇంత టార్గెట్ చేసి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన అస్తిత్వం పైన కావచ్చు దెబ్బతీసే ప్రయత్నమే కదా ఇది. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము. వాళ్ళ అంతరాత్మకు వదిలేస్తున్నాము. ఈటల రాజేందర్ గారు ఎక్కడైనా చెప్పిండా? నాకు భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని? ఈటల రాజేందర్ గారు ఎక్కడైనా చెప్పిండా? నాకు మోడీ గారు అన్యాయం చేసిండా? వారు ఒకటే చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారు తెలంగాణ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చేరిన కాంచి నరేంద్ర మోడీ గారి చరిష్మా వల్ల ఇలా తెలంగాణకు అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్తున్నారు. ఎందుకు ఇంత కుట్ర? ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ ప్రజల మీద, ఆత్మగౌరవం మీద దాడులు చేస్తున్నట్టు నీచమైన పద్ధతి ఎక్కడున్నదో ఆ పద్ధతి పోవాలి. ఎందుకంటే ఈ పద్ధతి ఏ పార్టీలలో ఉండొద్దు. అంటే ఈ ఇప్పుడు మీ మీ పార్టీ వాళ్ళు పెట్టిర్రు అనుకోవచ్చా? బయట పార్టీలు అనుకోవచ్చా? నేనేమంటున్నామ్మా, విచారణ జరుగుతున్నది. ఖచ్చితంగా ఆ విచారణలో బయటపడుతుంది. హ్మ్. ఎవరు పెట్టిర్రు ఏందనేది ప్రజల ముందు విచారణ ముందు బయటపడుతుంది. సో ఫైనల్‌గా ఈటెల రాజేందర్ గురించి ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఆయన గురించి? ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 7 ముఖ్యమంత్రులతో పాటు ఇప్పుడున్న రేవంత్ రెడ్డితో కూడా కొట్లాడుతున్నాం. ఈటల రాజేందర్ గారు మొన్న రైతు భరోసా అనేది ఒక కార్యక్రమం భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యేలతోని, ఎంపీలతో కలిసిపోయిండు. అది ఓర్వలేకనే ఇయన్నీ కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని కూడా నేను తెలియజేస్తున్నా. ఈటల రాజేందర్ అన్న ఒక రైతు కన్నీరు ఏడుస్తుంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో పాటు పోతే ఇలా ఓర్చుకోలేకపోతున్నారు. రేపు తెలంగాణ గడ్డ మీద సుడిగాలి పర్యటన చేస్తే వీళ్ళ మొగాలు ఎటు పోతాయో వాళ్ళ అంతరాత్మ చూసుకోవాలి.